హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మాన్స్టర్ 8 ఎపిసోడ్. నీ కొడుకు నీకు ఉపయోగపడకపోయినా నీ కోడలు ఉపయోగపడుతుందేమో చూడు. మిథునని ఆఫీస్కు తీసుకెళ్ళు. అది నీకు ఇష్టమైతేనే, బలవంతం ఏమీ లేదు అంది సుభద్ర. మిథున మేనేజ్ చేయగలదా? అమ్మా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు డిస్టర్బ్ చేయడం ఎందుకు అంటాడు సారథి. ఇప్పుడు పరుగులు తీస్తూ బయటకు వెళ్ళాడు. అక్కడేదో కొంపలు అంటుకుపోతున్నట్లు. రాత్రికి ఎప్పుడు ఇంటికి చేరతాడో అని మనం ఏ చిలక జ్యోతిష్కుడినైనా అడగాలి. అది డిస్టర్బ్ అంటారా అని వ్యంగ్యంగా అంటూ, నీ భార్య నీ సన్కి బయట తిరగకపోతే పిచ్చెక్కిపోతుంది. వాళ్ళని పిచ్చి అనుకుని అన్ని తలపోట్లు మనమే పడాలి. అవసరమా సారథి మనకు ఈ దరిద్రాలు అంటుంది సుభద్ర. సారథికి నవ్వాలో ఏడవాలో అర్థం కాక ఎమోషనల్లెస్గా తల్లివైపు చూశాడు. నా మొహాన్ని కోతులు ఆడుతున్నాయా అలా చూస్తున్నావు అని కసురుకుంది పెద్దావిడ. సరే అమ్మా, నువ్వు చెప్పినట్టే మిథునను ఆఫీస్కు తీసుకెళ్తాలే అన్నాడు సారథి. పెద్ద పని ఉన్నట్లు కారేసుకుని రోడ్డు మీద పడ్డాడు. కడుపులో ఆకలి దంచేస్తుండగా రెస్టారెంట్ దగ్గర కారాపి దిగి లోపలికి వెళ్ళి కార్నర్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. బేరర్ వచ్చి సార్ అంటూ పిలిచి మెనూ కార్డు ఇచ్చాడు. కార్డు చూసి తనకు కావాల్సిన బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ ఇచ్చి ఫోన్ ఓపెన్ చేసేలోపు కాల్ వచ్చింది. నెంబర్ చూసి నొసలు ముడిచి పెదవిని పంటి కింద నొక్కి లాస్ట్ రింగ్కి లిఫ్ట్ చేసి హలో, హూ ఈజ్ దిస్ అన్నాడు. జై కావాలనే అడిగాడని అర్థమై లోపల మండుతున్నా పైకి హలో జై అంటూ తీయగా పిలిచింది రేష్మి. ఎస్ జై, నువ్వెవరు అంటూ యాటిట్యూడ్గా అన్నాడు. నా నెంబర్ నీ దగ్గర లేదా జై, నేను రేష్మిని అంటూ వగలపోతూ చెప్పింది. ఓ నువ్వా, నీ ఓల్డ్ నెంబర్ ఉండేది, మరి ఇది న్యూ నెంబరా అని ప్రశ్నించి ఏంటి నాకు ఫోన్ చేశావు అన్నాడు. నీతో లాంగ్ డ్రైవ్ వెళ్ళాలని నాకు ఎప్పటి నుంచో ఆశగా ఉంది జై. అడిగితే ఎక్కడ నో అంటావో అని అడగలేదు. ఈరోజు నువ్వు ఫ్రీగా ఉంటే మనిద్దరం అలా విహారానికి వెళ్ళొద్దామా అంటూ మత్తుగా అడిగింది రేష్మి. విత్ ప్లెజెంట్ అని నవ్వి, నువ్వింత రిక్వెస్ట్గా అడిగాక కాదంటే పాపం ఫీల్ అవుతావు. అది నాకు ఇష్టం లేదు రేష్మి. నైట్ వెళదామా లేక డే టైం వెళ్దామా అని అడిగాడు జై. ఈరోజు డే వెళ్దాం, నన్ను పికప్ చేసుకో, బాయ్ అంటూ కట్ చేసింది రేష్మి. తన ఒడిలో ఉన్నవాడిని హెయిర్ని రబ్ చేస్తూ నేను చెప్పానా, వాడు కుక్కకు మిడ్డీ వేస్తే సొంగలు కార్చుకుంటూ నువ్వు నమ్మలేదు, ఇప్పుడేమంటావు అని నవ్వింది రేష్మి. నువ్వు కేక అంటానే అంటూ ఆమెను మీదకు లాక్కుని పెదవులు అందుకున్నాడు వాడు. పెదవులను వదిలాక ఎందుకు జైతో ఫ్రెండ్షిప్ చేయమన్నావు రోహన్ అని అడిగింది రేష్మి. వాడో బంగారు బాతు, మనం కరెక్ట్గా యూజ్ చేసుకుంటే డైలీ ఒక గుడ్డు దొరుకుతుంది. వాడి బాబు బిజినెస్లో రోజురోజుకి హై రేంజ్లోకి వెళ్ళిపోతుంది. వీడి ద్వారా మనకు చాలా పనులు జరగాలి. మెల్లగా నువ్వు ఆఫీసులో జాయిన్ అయితే నెక్స్ట్ ఏం చేయాలో నేను చెప్తాను అంటూ రేష్మి అందాల్ని తమకంగా తడుముతూ మెల్ట్ చేశాడు రోహన్. మంచి సెక్సీగా రెడీ అయ్యి తన ఫ్లాట్ నుండి బయటకు వచ్చింది రేష్మి. కారాపి దిగి చుట్టూ చూస్తున్నాడు. హాయ్ అంటూ చేతిని జెండాకర్లా ఊపుతూ యు ఆర్ లుకింగ్ హ్యాండ్సమ్ జై అంటూ ఉబ్బేసింది. లైట్ స్మైల్ ఇస్తూ కమాన్ అని కారు నైస్ లొకేషన్ అంటూ చుట్టూ చూస్తూ ఇదంతా చాలా రిచ్ ఏరియాలా ఉంది. అపార్ట్మెంట్ కాస్ట్ ఎంత ఉంటుంది అని ప్రశ్నించాడు జై. ఏం కొంటావా కాస్ట్ అడుగుతున్నావు అని అదోలా నవ్వింది. రేష్మిని చూస్తూ నీలాంటి బ్యూటిఫుల్ ఫిగర్ పక్కన స్టే చేస్తే చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి అంటూ కన్నుగీటాడు. ఏంటో ఆ బెనిఫిట్స్ అంటూ మీదకు ఒరిగింది రేష్మి పాప. నాకు చెప్పడం కంటే ప్రాక్టికల్గా చూపించడమే ఇష్టం. ఫస్ట్ ప్రాక్టీస్ చేద్దామా లేక డేట్కి వెళ్దామా అంటూ రొమాంటిక్ మోడ్లోకి మారిపోతూ దగ్గరికి లాక్కున్నాడు జై ఆమెను. యూ నాటి అంటూ బొగ్గు మీద కిస్ చేసి ఫస్ట్ డ్రైవ్ నెక్స్ట్ ఏమైనా అంటూ సిగ్గు నటించింది రేష్మ. కరువుగా విచ్చాయి జై పెదవులు. తల పండిపోయి ఉన్నాడు మహానుభావుడు. ఇలాంటి చిలకల కులుకులలో ఏ కులుకు ఎందుకో ఆ మాత్రం తెలుసుకోలేడా మరి. కారు స్టార్ట్ చేశాడు. తుమ్మ బంకలా అతుక్కుపోయి కూర్చొని నైట్ సడన్గా డ్యాన్స్ ఫ్లోర్ మీద నుంచి మిస్ అయ్యావు, ఎక్కడికి వెళ్ళావు అంటూ గోముగా అడిగింది. రేష్మి వైపు చూసి ఎక్కడికి వెళ్ళామో పబ్బుకు వచ్చే నీకే తెలియకుండా ఉండదే అంటూ సాగదీశాడు. కళ్ళు విశాలంగా చూసి ఓ మై గాడ్, అంటే అప్పుడు మీరు రొమాన్స్ చేసుకోవడానికి వెళ్ళారా అంటూ ఆశ్చర్యంగా అడిగింది. యా అంటూ పొగరుగా తల ఎగరేశాడు. ఓర్నీ, నువ్వు మామూలు జాదు కాదురా బాబు అని ఇన్నర్లో అనుకుంటూ నీ వైఫ్ ఉంది అయినా మోనాతో రొమాన్స్ చేసావు చూడు, రియల్ గ్రేట్ జై నువ్వు అంటూ ఉబ్బేసింది. కన్నింగ్ స్మైల్ ఇస్తూ ఇంట్లో ఫుడ్ తింటామని రెస్టారెంట్కి వెళ్ళటం మానేస్తామా పాప, దేని పని దానిదే అంటూ బుగ్గ మీద చిటిక వేశాడు. ఎస్, భార్య వచ్చిందని గర్ల్ ఫ్రెండ్స్ అవాయిడ్ చేయాలా ఏంటి అని నవ్వింది. నీకు బాయ్ ఫ్రెండ్ ఎవడూ లేడా, కొంచెం రిజర్వ్డ్గా ఉంటావని నిన్ను కదపలేదు అన్నాడు జై.
ఉండేవాడు. తనకు రీసెంట్గా మ్యారేజ్ అయిపోయింది. సో మనల్ని అవాయిడ్ చేశాడు. ఆ బాధని మర్చిపోవడానికే పబ్కి వస్తాను నేను. అందరూ నీలాంటి బ్రాడ్ మైండెడ్ పర్సన్స్ ఉండరు కదా అంటూ నవ్వింది. వాడెవడో వేస్ట్గాడు, పిచ్చెక్కించే టెక్చర్స్ ఉన్న నిన్ను కాదు అన్నాడంటే టేస్ట్లెస్ ఫెలో ఏమో బేబ్ అంటూ తెల్లగా మెరుస్తున్న తైస్ మీద చేతితో ప్రెస్ చేశాడు జై. నాతో కొంచెం లవ్లీగా మాట్లాడితే వాళ్ళతో డీప్గా కనెక్ట్ అయిపోతాను జై. కొంచెం ఎమోషనల్ ఫుల్ని కూడా. నన్ను అవాయిడ్ చేస్తే తట్టుకోలేను. అందుకే త్వరగా ఎవరితోనూ బెడ్ షేర్ చేసుకోను. ఇన్నాళ్ళు నీ బిహేవియర్కి నాకే తెలియకుండా నీ వైపు ఆకర్షితురాలని అయిపోయాను. ఐ వాంట్ యూ జై. చేత్తో జై బాడీని తడిమేసింది రేష్మి. కారు సైడ్కి ఆపి నిన్ను సాటిస్ఫై చేసేందుకు నేను ఉన్నాను బేబ్. డోంట్ ఎమోషన్ అంటూ మీదకు లాక్కుని మెడ మీద ముద్దు పెట్టాడు. జై అంటూ తమకంగా చెంపలు నిమురుతూ పెదవులతో తడిమేసింది. హోటల్కి వెళదామా అంటూ డ్రెస్ బ్యాగ్ జిప్ తీసి వీపు మీద మునివేళ్లతో నిమురుతూ ఆమెలో అగ్గి రాజేశాడు. కార్ బ్యాక్ సీట్లోకి వెళదాం అంటూ పెదవుల దగ్గరికి వచ్చింది. చేయి అడ్డం పెట్టి నో ఫ్రెంచ్ కిస్ బేబ్, నాకు నచ్చదు అన్నాడు డోర్ తీస్తూ. మొహం సింగరేణి బొగ్గులా మాడింది. ముద్దు వద్దన్నాడని జై అంటే ఆమెకు క్రష్ ఉంది. ఆశా మౌనిక వాళ్ళ మాటల్లో చాలాసార్లు బెడ్ మీద చాలా హాట్గా ఉంటాడని చెప్పుకోవడం వినే ఉంది. జైతో రొమాన్స్ చేయాలని ఆశపడింది. అనుక్షణం నీడలా ఉండే రోహన్కి భయపడి తన కోరిక బలవంతంగా మనసులోనే అదిమేసుకుంది. రోహన్ ఆఫర్ ఇస్తూ డేట్కి తీసుకువెళ్ళమంటే ఫస్ట్ ఇష్టం లేదు అనేట్టు బిల్డప్ కొట్టి రోహన్తోనే బతిమలాడించుకొని మరీ జైకి ఫోన్ చేసింది. కార్ బ్యాక్ సీట్లోకి వెళ్ళాక ఇంతకు ముందు ఉన్న ఎగ్జైట్గా లేకపోవడం చూసి వాట్ హ్యాపెండ్, ఇష్టం లేదా అని అడిగాడు జై. నీకు కిస్ అంటే ఎందుకు ఇష్టం లేదు? నాకు రొమాన్స్ చేసేటప్పుడు లిప్ కిస్ కావాలి అని అడిగింది. సన్నగా నవ్వేస్తూ ఎవరి హ్యాబిట్స్ వాళ్ళవి బేబ్. నీకు లిప్ కిస్ కావాలి, నాకు అది ఇష్టం ఉండదు, దట్స్ ఇట్ అంటూ భుజాలు స్ట్రక్ చేశాడు. నువ్వు ఇప్పటి వరకు ఎవరిని లిప్ కిస్ చేయలేదా అని డౌట్ ఎక్స్ప్రెస్ ఇచ్చింది. మిథునన్ కిస్ చేసింది గుర్తుకు వచ్చి తల విదిలించేశాడు. మై వైఫ్ని తనతో తప్పించి ఎవ్వరితోని చేయను అన్నాడు. ఇన్నర్లో దీప పురుగులా కాలిపోతూ పైకి మొహం ముడిచి అలా అయితే రొమాన్స్ చేసినట్టు ఉండదు జై, నాకు లిప్ కిస్ కావాలి అంటూ గారాలు పోయింది. నీకు మూడు రప్పించి రొమాన్స్ అంటే ఏంటో చూపించాలి అంతే కదా, లెట్స్ గో, ఇక్కడ కాదు అంటూ ముందుకు వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు జై. కొంచెం అసహనంగా ముందుకు వచ్చి కూర్చుంది. కారు స్పీడ్గా ముందుకు దూసుకుపోయింది. 1 అవర్ తర్వాత పీస్ఫుల్గా ఉన్న రిసార్ట్కి చేరారు. కార్ పార్క్ చేసి కిందకి దిగి కమాన్ అన్నాడు జై. కారు దిగి చాలా ప్లెజెంట్గా ఉన్న రిసార్ట్ని చూసి వావ్ సూపర్ ఆసమ్ జై అంటూ కళ్ళ నుండి మెరుపులు మెరిపించింది రేష్మి. లైట్ స్మైల్తో నచ్చిందా అని ప్రశ్నించి లోపల ఇంకా వండర్ఫుల్గా ఉంటుంది అన్నాడు. అవునా, ఇలాంటి రిసార్ట్ ఉందని నాకు తెలియదు జై, థ్యాంక్ యూ మంచి ప్లేస్కి తీసుకువచ్చినందుకు అని ఎగ్జైట్ అయిపోయింది. ఎప్పుడూ నా ఫ్లాట్లోనే నన్ను అనుభవిస్తాడు రాస్కెల్, ఇలాంటి ప్లేస్కే తీసుకురాడు అని ప్రియుడు రోహన్ని మనసులోనే తిట్టుకుంటూ జైతో కలిసి లోపలికి వెళ్ళింది. రిసెప్షనిస్ట్ హాయ్ సార్, గుడ్ మార్నింగ్ అంటూ పళ్ళన్నీ బయటపెట్టి విష్ చేసింది. ఏ రేఖ, ఎలా ఉన్నావు అంటూ నొసలు ఎగరేసి కన్నింగ్ స్మైల్ ఇచ్చాడు జై. సూపర్ సార్ అంటూ రేష్మిని చూస్తూ ఈర్ష్యగా కీస్ సార్ అని ఇస్తూ హొయలుపోయింది. గుడ్ జాబ్, టచ్లో ఉండు అని ఐ బ్లింక్ చేసి కమాన్ రేష్మి అని ముందుకు నడిచాడు. జై, ఆమె నీకు తెలుసా అని కుతూహలంగా అడిగింది. తెలుసే, ఈ రిసార్ట్లో 40% షేర్ మాదే, ఓనర్కి తెలియకుండా ఉంటుందా అని ఆటిట్యూడ్గా నవ్వాడు. వాట్, ఈ రిసార్ట్ షేర్ హోల్డర్వా అంటూ షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది పాప. ఆ విషయం పేపర్లో వేసి చెప్పాలా అని నవ్వి డోర్ ఓపెన్ చేశాడు జై. రూమ్లోకి రాగానే మతిపోయినంత పని అయింది. కాస్ట్లీ ఇంటీరియర్స్, కింగ్ సైజ్ బెడ్, ఎటు చూసినా వైట్ బ్లాక్ కాంబినేషన్తో, వాల్స్ మంచి రొమాంటిక్ లుక్తో ఉన్న పెయింటింగ్స్ కాకరేపుతుండగా వాటిని చూస్తుండగానే రేష్మిలో కోరిక ఉవ్వెత్తున ఎగిసిపడింది. చిన్నప్పటి నుంచి ఏ విషయంలోనైనా అవగాహన ఎక్కువ మిథునకి. అందుకే ఎప్పుడూ ఎవరితో దెబ్బ కాదు, కనీసం చిన్న మాట కూడా పడలేదు. జై కొట్టిన దెబ్బల కంటే అన్న మాటలు ఆమెను చాలా బాధించాయి. సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ కళ్ళు మూసుకొని గతం నెమరవేసుకుంది. కాలేజ్ డేస్లో తనకు చాలా లవ్ ప్రపోజెస్ వచ్చాయి. తనకు ప్రేమంటే నమ్మకం కానీ భరోసా ఇచ్చి తనని హార్ట్ఫుల్గా ప్రేమించే మనిషి తన లైఫ్లోకి రావాలని ఎన్నో కలలు కన్నది. టైంపాస్ లవ్ వాళ్ళతో విచ్చలవిడిగా తిరగటం అంటే నచ్చక ఎవరినీ తన మనసులోనికి రానివ్వలేదు. జై ఫోటో చూడగానే పెళ్లి చేసుకొని జీవితాన్ని పంచుకునే వ్యక్తి కావటం వల్ల ఏమో తన మనసంతా అతనే ఆక్రమించాడు. సుభద్ర పెళ్లికి ముందే జై బిహేవియర్ కోసం అంతా చెప్పినా తన ప్రేమతో అతన్ని మార్చుకోవచ్చు అనే ఓవర్ కాన్ఫిడెంట్తో తన తల్లిదండ్రులు కూడా ఆశపడటంతో పెళ్లికి రెడీ అయిపోయింది. పెళ్లిపీటల మీదే తనంటే ఇసుమంత కూడా ఇంట్రెస్ట్ చూపించకపోయినా
విదేశాల్లో ఉండి వచ్చాడు, పెళ్ళంటే ఏదో నార్మల్ తతంగం అనుకుంటున్నాడని సరిపెట్టుకుంది. నైట్ లైవ్ రొమాన్స్ చూశాక జే అంటే విపరీతమైన జుగుప్స కలిగింది. అతని నీడంటే భరించలేని స్థితికి వచ్చింది. తన లైఫ్ ఏంటో అర్థం కాని అయోమయ స్థితిలోకి జారిపోయింది. మనసులో ప్రేమ లేకుండా అంత విచ్చలవిడిగా పరాయి వ్యక్తితో శృంగారం ఎలా చేస్తారు? మనదేమీ కాని పర్సన్ మన ఒంటి మీద చెయ్యి వేస్తే ఎలా యాక్సెప్ట్ చేస్తారు? వాళ్ళకేమీ అనిపించదా అని $1,000,000 క్వశ్చన్ తనను తానే వేసుకొని ఎడతెగని ఆలోచనల సునామీలో కొట్టుకుపోయింది మిథున. హాయ్ ఫ్రెండ్స్, నా స్టోరీ నచ్చితే కనుక లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒక మంచి కామెంట్ని పాస్ చేయండి. ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.